సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. 22nd మెథడ్ కదా, 22nd వన్. అన్ని మెథడ్స్ లాగే ఇది కూడా మనకి పబ్లిక్. నెక్స్ట్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్, మెథడ్ నేమ్ వచ్చేసి హ్యాష్ కోడ్. సో హ్యాష్ కోడ్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క హ్యాష్ కోడ్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో ఫాస్ట్గా మనం స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ str అసైన్స్ టు ABC. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం. ప్రతి స్ట్రింగ్ ఇంటర్నల్గా ఒక క్యారెక్టర్ అరే. ఈచ్ లెటరు ఒక ఇండెక్స్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. సో నేను str అని తీసుకొని A, B అండ్ C. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇండెక్సెస్, 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అండ్ సెకండ్ ఇండెక్స్. అయితే మనం హ్యాష్ కోడ్ని ఎలా గెట్ చేస్తామంటే system.out.println str.hash కోడ్. అయితే మనకి హ్యాష్ కోడ్ ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ వచ్చే ఇంటీజర్ వాల్యూ ఏంటో కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఆ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ str ఆఫ్ 0 ఇండెక్స్ ఇంటూ 31 పవర్ n - 1 ప్లస్ str ఆఫ్ నెక్స్ట్ ఇండెక్స్ ఇంటూ 31 పవర్ n - 2 నెక్స్ట్ ప్లస్ str ఆఫ్ 2 ఇంటూ 31 పవర్ n - 3. సో వాట్ ఈజ్ n? సో n అంటే మనకి స్ట్రింగ్ లెంత్. మన స్ట్రింగ్ లెంత్ ఎంత చెప్పొచ్చా? 3. క్లియరా? 3 - 1, 3 - 2, 3 - 3. ఇప్పుడు మనం యాక్చువల్ వాల్యూస్ వేద్దాం. ఇక్కడ str0, str1 అండ్ str2 అంటే ఏంటంటే వీటి ASCII వాల్యూస్ మనం తీసుకోవాలి. సో str0లో మనకి స్మాల్ a ఉంది కాబట్టి స్మాల్ a అంటే ASCII వాల్యూ ఎంత? వెరీ గుడ్, 97 ఇంటూ 31 పవర్ n అంటే స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 3 - 1 2. సో 2 ప్లస్ 98. సో str ఆఫ్ 1 అంటే b ఉంది 98 ఇంటూ 31. సో n అంటే 3 - 2 1. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 98 ఇంటూ 31 పవర్ 99 ఇంటూ 31 పవర్ n - 3 అంటే 3 - 3 0. ఎనీ వాల్యూ పవర్ 0 బికమ్స్ 1. సో ఇక్కడ 99 ఇంటూ 1 ఫైనల్ ఇట్ ఆల్సో బికమ్స్ 99 ఓన్లీ. సో నాకు ఒకసారి ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఫస్ట్ పవర్ వాల్యూ చేయండి, తర్వాత 93217 ప్లస్ 3038 ప్లస్ 99 ఫైనల్గా 9635 అంతే కదా. సో ఫైనల్గా మనకి ఇది హ్యాష్ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది మీకు అర్థమైనట్టేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకున్న స్ట్రింగ్ని క్యారెక్టర్ అరే రిప్రజెంటేషన్లో రాసుకోవాలి. తర్వాత ఈచ్ ఇండెక్స్లో ఉన్న ASCII వాల్యూని తీసుకుంటాం ఇంటూ 31 పవర్ n - 1 n - 2 n - 3 ఇలా మనం ఫార్ములా రాసుకున్న దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకి హ్యాష్ కోడ్ వచ్చేస్తుంది. క్లియర్ కదా? ఇది నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 23rd మెథడ్. ప్రతి మెథడ్ ఇంపార్టెంట్. స్ట్రింగ్స్లో అన్ని మెథడ్స్ ఇంపార్టెంటే. ఓకేనా. నెక్స్ట్ 23rd మెథడ్. 23rd కదా, 23rd పబ్లిక్. రిటర్న్ టైప్ వచ్చేసి బైట్ అరే. మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ బైట్స్. చాలా సింపుల్. మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం.
STR అసైన్స్ టు ABC. అయితే నేను గెట్ బైట్స్ అప్లై చేస్తే మనకి ఏమి రిటర్న్ అవుతుంది? బైట్ అరే. అంటే మనం ఫస్ట్ బైట్ అరే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో బైట్ బి ఏ టైపు? అరే టైప్, సింగిల్ డైమెన్షనల్ అరే టైప్. అసైన్స్ టు STR డాట్ గెట్ బైట్స్. చాలా సింపుల్. ఏంటంటే STRలో ఉన్న ఒక్కొక్క లెటర్ యొక్క ASCII వాల్యూ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్క లెటర్ యొక్క ASCII వాల్యూ ఈ B అనే అరేలో స్టోర్ అవుతుంది. సో B అనేది అరేనే కాబట్టి మనకి క్రియేట్ అవుతుందా? సో దీని లెంత్ ఎంత రావచ్చు? 3. ఎందుకంటే స్ట్రింగ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో బైట్స్ అంటే ఒక్కొక్క ASCII వాల్యూ మనకి రిటర్న్ అవ్వాలి. ఓకేనా? స్మాల్ ఏ అంటే 97, 98 అండ్ ఫైనల్లీ 99. అంతేనా? సో ఒక్కొక్క ఇండెక్స్లో ఉన్నాయి. ఈ అరే నేమ్ వచ్చేసి B. సో ఇది వచ్చేసి 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అండ్ సెకండ్ ఇండెక్స్. అరేని మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు? ఫర్ లూప్ రాసేయచ్చా? సో ఫర్ ఇంట్ I అసైన్స్ టు 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ I లెస్ దెన్ B డాట్ లెంత్ మెథడా వేరియబుల్. ఓకేనా? I ప్లస్ ప్లస్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ B ఆఫ్ I కంకాటినేషన్ ఒక స్మాల్ స్పేస్. ఓకేనా? సో మనం ఎప్పుడైతే గెట్ బైట్స్ అని ఉన్నామో STRలో ఉన్న ఫస్ట్ లెటర్ యొక్క ASCII వాల్యూ వచ్చి 0 ప్లేస్లో లొకేట్ అయింది. నెక్స్ట్ B యొక్క ASCII వాల్యూ ఫస్ట్ లొకేషన్, నెక్స్ట్ C యొక్క ASCII వాల్యూ సెకండ్ లొకేషన్. క్లియర్? సో మొత్తాన్ని మనం డిస్ప్లే చేసాం. ఎలా డిస్ప్లే అవుతాయి? పక్కనే మనకి 97, 98, 99. సో ఫైనల్గా మనకి డిస్ప్లే అవుట్పుట్ ఇది. క్లియర్? నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నిన్న మనం 2 స్ట్రింగ్స్లో డేటాని ఎలా కంపేర్ చేయాలో ఒక మెథడ్ చెప్పుకున్నాం. గుర్తుందా? S1, S2 అని 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఉన్న డేటా ఎగ్జాక్ట్గా సేమా కాదా? ఎలా చెక్ చేయాలి? ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు? ఈక్వల్స్ ఒకటి, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఒకటి. ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్ కూడా కొద్దిగా సిమిలర్గా ఉంటుంది. 24. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్ ఏంటంటే ఈక్వల్స్కి రిలేటెడ్గా ఉంటుంది. పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేసి బూలియన్ కాదు, ఇంటీజర్. మెథడ్ నేమ్ వచ్చేసి కంపేర్ టు. ఓకేనా? ఇది ఈక్వల్స్ లాగా. కంపేర్ టు స్ట్రింగ్. ఇదే విధంగా ఇంకో మెథడ్ ఉంది. అది ఏమై ఉండొచ్చు? ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. అదేవిధంగా కంపేర్ టు అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏమై ఉండొచ్చు? కంపేర్ టు ఇగ్నోర్ కేస్. మొత్తం చెప్పు. ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు, కంపేర్ టు ఇగ్నోర్ కేస్. ఓకేనా? సో నెక్స్ట్ కంపేర్ టు ఇగ్నోర్ కేస్ ఆఫ్ స్ట్రింగ్. అయితే మనకి ఈక్వల్స్లో పారామీటర్ ఆబ్జెక్ట్, ఈక్వల్స్ ఇగ్నోర్ కేసులో స్ట్రింగ్. కానీ కంపేర్ టులో ఆబ్జెక్ట్ ఏం కాదు, స్ట్రింగే. ఇక కంపేర్స్ టు ఇగ్నోర్ కేసులో కూడా స్ట్రింగ్. అయితే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? డేటాని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి, లేదా ఇంక దేనికి యూజ్ అవుతాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర S1 అసైన్స్ టు ABC, S2 అసైన్స్ టు ABC అనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ S1 డాట్ కంపేర్ టు అని కానీ అప్లై చేస్తే S2 అని మొత్తానికి కంపేర్ అవుతాయి. ఈఫ్ ఇక్కడ SOP ఆఫ్ println yes అని చెప్పి రాస్తున్నాం. ఓకేనా? సో S1లో డేటా ఏముంది మనకి? ABC. S2లో ABC. అయితే లెటర్స్ కూడా ఈక్వల్గా మ్యాచ్ అయినాయా లేదా? అంటే కంపేర్ టు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కేస్ సెన్సిటివ్. కంపేర్ టు అనేది
కేస్ సెన్సిటివ్, అంటే డేటా సేమ్గా ఉంటే సరిపోదు, ప్లస్ కేస్ కూడా ఇంపార్టెంట్. స్మాల్ ఏ అయితే స్మాల్ ఏనే అయి ఉండాలి, స్మాల్ బి అయితే స్మాల్ బి అయి ఉండాలి. మొత్తం సేమా కాదా? సేమే కాబట్టి మనకి 0 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే రిటర్న్ టైప్ ఏముంది ఇక్కడ. సో మనకి కంపేర్ అయ్యి ఒకవేళ ఎగ్జాక్ట్గా సేమ్గానైతే డేటా ఏం రిటర్న్ చేస్తుందని చెప్తున్నా, 0. ఆ వచ్చిన వాల్యూని మనం కంపేర్ చేయాలి, అంటే వచ్చిన వాల్యూ కానీ ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు 0 కానీ అయితే అప్పుడు ఎస్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు S1 S2 సేమా కాదా? సేమ్. సో ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ? 0. 0 ఈక్వల్ టు 0 ట్రూవా కాదా? ట్రూ కాబట్టి ఎస్ అని డిస్ప్లే అవుతుంది. సమ్టైమ్స్ ఏం జరుగుతుంది అంటే S1లో ఉన్న డేటా S2లో ఉన్న దానికంటే గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లేదా లెస్ దెన్ అవ్వచ్చు. ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే పాజిటివ్ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు S2 దెన్ అవుట్పుట్ దెన్ రిటర్న్ వాల్యూ ఈజ్ 0. రిటర్న్ వాల్యూ ఈజ్ 0. ఇఫ్ S1 ఈజ్ గ్రేటర్ దెన్ S2 then any positive value, if S1 is less than S2 then any negative value. ఓకేనా? అయితే ఇక్కడ ఈ కంపేర్ టు అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి 0 కానీ పాజిటివ్ వాల్యూ కానీ నెగిటివ్ వాల్యూ కానీ రిటర్న్ చేయడానికి. ఇవి ఎక్కడ యూజ్ చేయొచ్చు? మనకు ఆల్రెడీ డేటాని కంపేర్ చేయడానికి ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు ఉన్నాయి. మరి ఇవి ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ని సార్టింగ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ పార్ట్ అర్థమైనట్టు కదా, అది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ నా దగ్గర ఒక స్ట్రింగ్ లిస్ట్ ఉంది. స్ట్రింగ్ అరే తీసుకుంటున్నా. సో నేను అక్కడ సరిపోకపోవచ్చు. ఓకే, మొత్తం ఒక 4 నేమ్స్ మెన్షన్ చేస్తా. సో ఇక్కడ వచ్చేసి దీపక్ అని చెప్పేసి రాస్తున్నాం, అంటే నేను డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాను. సో డి, నెక్స్ట్ సి చిన్న అని చెప్పేసి రాశాను. ఓకేనా? నెక్స్ట్ బి ఫర్ బన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఏ అంకిత్, ఎనీ నేమ్. ఒకవేళ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఎలా చేస్తారు మీరు? అంటే ఫస్ట్ ఇది రావాలి, తర్వాత ఇది రావాలి, తర్వాత ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే. కానీ ఇవి ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లో లేవు కాబట్టి మనం సార్టింగ్ పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మనం కంపేర్ టు యూజ్ చేయాలి. ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు ఎందుకు యూజ్ కావు. ఏదర్ కంపేర్ టు కానీ కంపేర్ టు ఇగ్నోర్ కేసు కానీ యూజ్ చేయాలి. అయితే ఎలాగంటే ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ దెన్గా కాదా? ఇది గ్రేటర్ దెన్, ఎందుకంటే డిఏ కదా ఫస్ట్, సి తర్వాత కదా డిఏ. సో గ్రేటర్ దెన్ కాబట్టి ఈ ప్లేస్లోకి దీపక్ వెళ్ళాలి, ఈ ప్లేస్లోకి చిన్న రావాలి. ఇక్కడ దీపక్ ఉంటుంది, దీపక్ని బన్నీని కంపేర్ చేస్తాం, మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతుంది. విధంగా సార్టింగ్ జరిగితే ఫైనల్గా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి వచ్చేస్తాయి. ఓకేనా? ఫర్ లూప్స్ రాసేసేయడమే. సో ఫర్ ఇంట్ I assigns to 0, I less than list dot length and I plus plus. సార్టింగ్ చేయాలంటే లాజిక్ ఎలా రాయాలో అలా రాస్తున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంట్ j assigns to 0, j is less than list dot length minus 1 j plus plus. సో నేనేం చెప్పాను, ఈ ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్ని ఈ ఇండెక్స్లో ఉండేదానికంటే గ్రేటర్ దెన్ కాదా చెక్ చేయాలని చెప్తాను. ఎలా చెక్ చేస్తామంటే ఈ ఒకవేళ ఎస్ లిస్ట్ కదా, సో లిస్ట్ ఆఫ్ జే అంటే వాల్యూ ఎంత? జే 0 + 1 రాయాలి మనం. సో డాట్ కంపేర్ టు ఆఫ్ లిస్ట్ ఆఫ్ j plus 1. ఒకవేళ లిస్ట్ ఆఫ్ 0 + 1 కంటే గ్రేటర్ దెన్ అయితే ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? గ్రేటర్ దెన్ అయితే పాజిటివ్ వాల్యూ కాదా చెక్ చేయడానికి నేను ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అని రాయాలి. ఒకవేళ వచ్చింది పాజిటివ్ వాల్యూ అనుకో,
గ్రేటర్ దెన్ 0 ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా? ట్రూ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి, వాటి పొజిషన్స్ని చేంజ్ చేయాలి. నేనేం చేస్తున్నా అంటే స్ట్రింగ్ టీ అసైన్స్ టు టీ ఇది లిస్ట్ ఆఫ్ జే అంటే లిస్ట్ ఆఫ్ 0లో ఉన్న స్ట్రింగ్ అంటే దీపక్ టీలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నేనేం చేయాలి? లిస్ట్ ఆఫ్ జే ఆ పొజిషన్లోకి ఈ చిన్న వచ్చేలా చేయాలి. లిస్ట్ ఆఫ్ J+1 అంటే దీపక్ వచ్చేసి టీలో సేఫ్గా ఉంది. ఇప్పుడు మనం దీపక్ ప్లేస్లోకి ఎవరిని పంపించేస్తున్నాం? చిన్నాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెడుతున్నాం. నెక్స్ట్ ఈ పొజిషన్లోకి ఎవరు వెళ్ళాలి? దీపక్ ఎక్కడ ఉన్నాడు? టీలో ఉన్నాడు. ఓకేనా? సో టీ వేరియబుల్ని మనం ఈ లొకేషన్కి అసైన్ చేస్తే సార్టింగ్ జరిగిపోతుంది. ఇది క్లోజ్. సో ఇదంతా మనకి ఆ స్ట్రింగ్స్ని సార్టింగ్ చేయడానికి. స్ట్రింగ్స్ని సార్టింగ్ చేయడానికి మనం ఏ మెథడ్ని యూజ్ చేస్తున్నాం? కంపేర్ టు. సో ఒకవేళ స్ట్రింగ్స్ని కానీ సార్టింగ్ చేయమంటే మీరు గ్రేటర్ దెన్ డైరెక్ట్గా రాయలేరు. అంటే S1 గ్రేటర్ దెన్ S2 ఇలా రాయలేము మనం డైరెక్ట్గా. అప్పుడు అవుట్పుట్ కూడా ప్రాపర్గా రాదు మీకు. సో కంపారిజన్స్ ఎలా చేయొచ్చు అంటే కంపేర్ టు అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి ప్రాపర్గా జరుగుతుంది. క్లియర్? సో కంపేర్ టు మెథడ్ ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నాను. ఒకవేళ రెండిట్లో ఉన్న డేటా సేమ్ అయితే 0 రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న డేటా గ్రేటర్ దెన్ సెకండ్ స్ట్రింగ్ అయితే పాజిటివ్ వాల్యూ, ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న డేటా సెకండ్ స్ట్రింగ్ అంటే లెస్ దెన్ అయితే నెగిటివ్ వాల్యూ. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇచ్చిన స్ట్రింగ్స్ అన్నిటినీ సార్టింగ్ చేయొచ్చు. సార్టింగ్ చేసిన తర్వాత సార్టింగ్ అయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి? వెరీ గుడ్. ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయకపోతే మనకు తెలియదు కదా. సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ డేటాని మనం డిస్ప్లే చేస్తే చూడొచ్చు. ఎస్ అరేనే కదా. సో అగైన్ మనం ఇంకొక ఫర్ లూప్ని రాయాలి. ఇంట్ I assigns to 0, I is less than list dot length I plus plus system dot out dot print list of I స్పేస్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి అంకిత్, నెక్స్ట్ బన్నీ, చిన్న అండ్ దీపక్. ఓకేనా? ఒకవేళ సార్టింగ్ చేయకముందు ఈ లూప్ కానీ రాశారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఆర్డర్ వస్తుంది. ఇదే లూప్ని మనం ఎక్కడ రాస్తే ప్రాసెస్కి బిఫోర్ రాస్తే, ప్రాసెస్ తర్వాత రాస్తే ఆర్డర్ మారిపోయి ఉంటుంది. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో కంపేర్ టు కానీ కంపేర్ టు ఇగ్నోర్ కేస్ కానీ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ని కంపేర్ చేసి వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ మనం చేయొచ్చు. క్లియర్ కదా? కంపేర్ టు ఇగ్నోర్ కేస్ రెండు రాయండి. డస్టర్ తీసుకొస్తాను. 2425. సో ఇప్పటి వరకు ఏం చూసాం మనం? హ్యాష్ కోడ్ ఒకటి, గెట్ బైట్స్. హ్యాష్ కోడ్ అంటే స్ట్రింగ్ హ్యాష్ కోడ్ వస్తుంది. బైట్స్ అంటే ఈచ్ లెటరు యాస్కీ వాల్యూ రిటర్న్ అవుతుంది బైట్ అర్రేకి. నెక్స్ట్ ఏం చూసాము? కంపేర్ టు ఒకటి, కంపేర్ టు ఇగ్నోర్ కేస్. కంపేర్ టు అయితే కేస్ సెన్సిటివ్, కంపేర్ టు ఇగ్నోర్ కేస్ అయితే నాట్ కేస్ సెన్సిటివ్. క్లియర్? నెక్స్ట్ అక్కడికి 25 26 అయింది. 26 అయిందిగా. ఓకే, ఇప్పుడు ఎస్ 26th. ఓకే, నెక్స్ట్ పబ్లిక్. రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్, మెథడ్ నేమ్ టు లోయర్ కేస్, టు లోయర్ కేస్. అంతే. ఏం జరగవచ్చు? ఫంక్షనాలిటీ ఏమై ఉండొచ్చు? అప్పర్ కేస్లో ఇచ్చింది. సో అప్పర్ కేస్ అంటే ఏంటి, లోయర్ కేస్ అంటే ఏంటి? అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. సో నేను S1 అని చెప్పేసి అనుకుంటున్నాను. S1 అది ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో కర్ణ అని రాశారు, స్మాల్ లెటర్స్లో
కోడింగ్ అని రాస్తున్నాం. అగైన్ క్యాపిటల్ లెటర్స్లో ట్యూషన్. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని మనం లోయర్ కేస్కి కన్వర్ట్ చేస్తే ఏం జరగవచ్చు? ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్రింట్లోనే రాసిన s1 డాట్ టు లోయర్ కేస్. ఏం జరిగే ఛాన్స్ ఉంది? అవుట్పుట్ ఏం రావచ్చు? ఇదంతా క్యాపిటల్లో ఉంది. సో టు లోయర్ కేస్ అంటే ఏంటి? స్మాల్ లెటర్స్ అవ్వాలి. సో KARNA. ఇప్పుడు చెప్పాలి, ఇది స్మాల్ లెటర్స్లో ఉంది, ఇంకా చిన్నగా అయిపోతాయా? చాలా అండి, లేదు, ఆల్రెడీ స్మాల్లో ఉండేటి క్యాపిటల్లో ఉన్నాయి. సో ఆల్రెడీ స్మాల్లో ఉండేవి స్మాల్గానే ఉంటాయి. ఏవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి? క్యాపిటల్స్లో ఉండేవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. ఇది టు లోయర్ కేస్. టు లోయర్ కేస్ ఉన్నట్టే టు అప్పర్ కేస్ కూడా ఉంది. ఓకేనా? 27. సో పబ్లిక్ ఓన్లీ అండ్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ టు అప్పర్ కేస్. దీనికి ఏం చెప్పొచ్చు? స్ట్రింగ్ S2 అసైన్స్ టు అప్పర్ కేసు కదా కన్వర్ట్ చేయాలి, మనం స్మాల్ లెటర్స్ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి KARNA కర్ణ. ఒకవేళ కావాలంటే క్యాపిటల్ లెటర్స్లో కోడింగ్, అగైన్ స్మాల్ లెటర్స్లో ట్యూషన్. ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? ఆల్రెడీ అది అప్పర్ కేసులోనే ఉంది. ఈ స్ట్రింగ్ లోయర్ కేసులో ఉన్నాయి కాబట్టి అప్పర్ కేస్కి కన్వర్ట్ అయిపోతాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println S2 డాట్ టు వెరీ గుడ్ టు అప్పర్ కేస్. సో మనకు అవుట్పుట్ ఏం రావచ్చు? క్యాపిటల్ KARNA కర్ణ. ఇది ఆల్రెడీ క్యాపిటల్లోనే ఉంది. అండ్ ట్యూషన్. అర్థమైందా? ఫుల్ స్టాప్ రాదు, ఊరికే ఇచ్చాను. సో మనకి టు లోయర్ కేస్ ఒకటి, టు అప్పర్ కేస్ ఒకటి. సో టు లోయర్ కేస్ అంటే అప్పర్ కేస్లో ఉండే లెటర్స్ అన్నీ స్మాల్ లెటర్స్ అయిపోతాయి. టు అప్పర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అన్నీ బిగ్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్ అయిపోతాయి. క్లియర్ కదా? ఇవి రాసుకోండి, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ రాయండి. ఇదొక సెట్, ఇదొక సెట్. నెక్స్ట్ 28th one. నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ టెక్స్ట్ అసైన్స్ టు. నేను జస్ట్ ABCDEFGHI అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా? అయితే ఇవన్నీ క్యారెక్టర్ అరేగానే కన్వర్ట్ అవుతాయి, అంతే కదా? అయితే ఒక్కొక్కటి ఇండెక్స్లో రాద్దాం. ఎలా వస్తాయి? ABCDEFGH అండ్ I, ఇంతేనా? ఇండెక్స్ పొజిషన్స్ చెప్పాలా? 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ వన్, 6, 7, 8. లెంత్ ఎంత రావచ్చు? 9 రావచ్చు. క్లియర్ కదా? అయితే నాకేంటంటే కరెక్ట్గా ఈ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ వరకు ఒక స్ట్రింగ్ రావాలి. అర్థమైందా కాలేదా? కరెక్ట్గా ఏ ఇండెక్స్? థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ మొత్తం నాకు కావాలి. ఈ మొత్తం ఒక స్ట్రింగ్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. పాసిబిలిటీ ఏంటి? ఎలా? ఏ మెథడ్? పర్టికులర్ ఇండెక్స్ నుంచి సబ్స్ట్రింగ్ ఆఫ్ సింగిల్ పారామీటరా, డబల్ పారామీటరా? సింగిల్ పారామీటర్. ఒక ఇండెక్స్ని మెన్షన్ చేస్తాం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు వెళ్తాయి. ఓకేనా? అదొక పాసిబిలిటీ. ఇప్పుడు మనకి ఇంకొక మెథడ్ ఉంది. ఓకేనా? ఎస్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. కానీ ఇప్పుడు చెప్పే మెథడ్ దానికి సిమిలర్, సబ్స్ట్రింగ్కి సిమిలర్ మెథడ్. ఓకేనా? 28th one. అయితే ఇది పబ్లిక్
ప్లస్ స్టాటిక్, పబ్లిక్ అండ్ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం. ఇంకేమైనా ఉంది? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. అయితే ఈ మెథడ్ దేంట్లో ఉంది? ఇంతకీ ఏ క్లాస్లో ఉంది? స్ట్రింగ్ అనే క్లాస్లో ఉంది. సో స్ట్రింగ్ డాట్ ఈ మెథడ్ నేమ్ ఏదైతే అది. సో రిటర్న్స్ స్ట్రింగ్. ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అయితే మనకు మెథడ్ వచ్చేసి వాల్యూ ఆఫ్, మెథడ్ నేమ్ వచ్చేసి వాల్యూ ఆఫ్. దీంట్లో మనం ఏం మెన్షన్ చేయాలంటే క్యారెక్టర్ అరే మెన్షన్ చేయాలి. క్యారెక్టర్ అరే మెన్షన్ చేయాలి, స్ట్రింగ్ కాదు, క్యారెక్టర్ అరే మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇంటీజర్, ఇంటీజర్ కామా ఇంటీజర్, ఇంటీజర్ అండ్ ఇంటీజర్. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది క్యారెక్టర్ అరేనా? కాదు. సో మనం క్యారెక్టర్ అరే కదా తీసుకోవాలి, క్యారెక్టర్ అరే తీసుకున్నాం. సబ్స్ట్రింగ్ లాగే ఉంది అని చెప్పారు ఇందాక, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది సబ్స్ట్రింగ్ లాగైతే కాదు. ఓకేనా? క్యార్ సిహెచ్ అరే. సో క్యారెక్టర్ అరే అంటున్నాం కాబట్టి ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ అండ్ జి హెచ్ అండ్ ఐ. క్లియరా? సో క్యారెక్టర్ అరే తీసుకున్నాం, ఇలా క్రియేట్ అవుద్ది. అయితే వాల్యూ ఆఫ్ మెథడ్ సబ్స్ట్రింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ మీకు ఎన్ని పారామీటర్లు కనపడుతున్నాయి? మొత్తానికి నేనేం చెప్పా, ఒక ఇండెక్స్ ఇస్తాం, ఎండింగ్ వరకు నాకు స్ట్రింగ్ కావాలని చెప్పా. మీరేం చెప్పారు? సబ్స్ట్రింగ్ అని చెప్పారు. ఇక్కడ క్యారెక్టర్ అరే ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాం, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాం. ఏం జరిగే ఛాన్స్ ఉంది? స్టార్టింగ్ ఇండెక్స్ చూడగానే మైండ్లోకి వచ్చే పాయింట్ అయితే అదే. ఓకేనా? స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. కానీ అది కాదు. ఓకేనా? అది కాదు. ఎస్, జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి ఎలా కాల్ చేస్తాం మనం? స్ట్రింగ్ డాట్ క్లాస్ నేమ్ డాట్, క్లాస్ నేమ్ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, వాల్యూ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఏంటి? క్యారెక్టర్ అరే. మన దగ్గర క్యారెక్టర్ అరే ఉందా లేదా? ఉంది. సిహెచ్, సిహెచ్ అంటే ఏంటి? ఇదిగోండి ఇదే సిహెచ్ అంటే ఈ మొత్తం అరే. ఓకేనా? కామా నాకు ఎక్కడి నుంచి కావాలి? 3. సో ఆ 3 ఇక్కడ మెన్షన్ చేయండి. అక్కడి నుంచి లాస్ట్ వరకు అంటే కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి. 3 నుంచి కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఆ 6 ఇవ్వాలి మనం ఇక్కడ. అర్థమైందా? అంతేగాని ఎండింగ్ ఇండెక్స్ ఇద్దాం, 9 ఇద్దాం, 9 - 1 8 అవుతుంది, ఇక్కడ వరకు వస్తాయి. ఆ టెక్నిక్స్ ఏమీ లేవు ఇక్కడ. ఓకేనా? స్టార్టింగ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి, ప్లస్ అక్కడి నుంచి లాస్ట్ వరకు అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కౌంట్ చేయడమే. లేదు నాకు అక్కడ వరకు వద్దు, కరెక్ట్గా డిఈఎఫ్ కావాలి. అప్పుడు నేను ఏం మెన్షన్ చేయాలి? థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎఫ్ వరకు అంటే ఎంత? 1, 2, 3. అదే నాకు థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి జీ వరకు కావాలి. అప్పుడు నేను నెంబర్ ఎంత వేయాలి? 4. సో 1, 2, 3, 4. అర్థమైందా వాల్యూ ఆఫ్? సో ఇది ఎండింగ్ ఇండెక్సా? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో థర్డ్ ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వరుసగా మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి? 4 అయితే 4, 5 అయితే 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అని ఇస్తాను. 8 ఉన్నాయా? అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూడండి ఇక్కడ వరకు ఎన్ని? 4, 5, 6. 7th లేదు, 8th కూడా లేదు. అర్థమైంది కదా పాయింట్? సో మనకి డిఈఎఫ్జి రిటర్న్ అవుతాయి, వేరే స్ట్రింగ్లో మనం స్టోర్ చేయాలి. స్ట్రింగ్ ఎస్ అసైన్స్ టు. సో ఇప్పుడు ఎస్లో ఏమేమి ఉంటాయి? డిఈఎఫ్జి అంతే కదా. థర్డ్ ఇండెక్స్ నుంచి 4, 1, 2, 3, 4 డిఈఎఫ్జి. అయితే ఇప్పుడు ఎస్లో డిఈఎఫ్జి ఉందా లేదా తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్రింట్ చేసేయండి. సో అవుట్పుట్ ఏమొస్తుంది? డిఈఎఫ్జి. సో వాల్యూ ఆఫ్ మెథడ్ అర్థమైందా? ఇది స్ట్రింగ్ అనే క్లాస్లో స్టాటిక్ మెథడ్, అందుకే క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే క్యారెక్టర్ అరే ఇచ్చి దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ని మనం కాపీ
చేసుకోవచ్చు. క్లియరా? ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఒక స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తాం, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయాలి. అలా కాకుండా నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం స్ట్రింగ్గా కాపీ అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు, మనం 0 అని ఇస్తామా, ఎక్కడి నుంచి ఎన్ని ఉన్నాయి లెక్కేసుకొని ఇచ్చేయడమే. లేదా ఎస్ డాట్ లెంత్ అంటే ఆ లెంత్ వచ్చేస్తుంది, అలా ఇవ్వచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఉంది మనకి, అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇండెక్స్ ఏమీ మెన్షన్ చేయకుండా క్యారెక్టర్ అరేలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మనకి స్ట్రింగ్కి కాపీ అయిపోతుంది. ఓకేనా? అది ఎలాగంటే సేమ్ వాల్యూ ఆఫ్ ఏ 29 పబ్లిక్ స్టాటిక్ ఓన్లీ రిటర్న్ టైప్ స్ట్రింగ్. మెథడ్ నేమ్ వచ్చేసి వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ అరే నో ఇండెక్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో జస్ట్ క్యారెక్టర్ అరే మెన్షన్ చేస్తాం, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ దేనికి కన్వర్ట్ అవుతాయి, స్ట్రింగ్కి కన్వర్ట్ అయిపోతాయి. హ్యాపీయా? అది అనుకోండి, మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ చేయాలి, అంత చేయాలి. సో దీన్ని యూజ్ చేయొచ్చు. లేదు ఇది యూజ్ చేస్తామంటే పర్పస్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి మీరు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా దీన్ని system.out.println కన్వర్ట్ చేయలేదు కదా ఇంకా. సో స్ట్రింగ్ ఎస్ అసైన్స్ టు, చెప్పండి ఎలా చేయొచ్చు, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ సిహెచ్, అంతేనా? సో క్యారెక్టర్ అరే ప్రొవైడ్ చేసాం, దీంట్లో ఉండే లెటర్స్ అన్నీ దేనికి కన్వర్ట్ అవుతాయి, స్ట్రింగ్ ఎస్లో స్టోర్ అయిపోతాయి. ఓకేనా? సో జస్ట్ నార్మల్గా మనం ఎస్ అని రాసేయచ్చు. సో అవుట్పుట్ ఏమొస్తుంది, A to I, ABCD EFGH I. క్లియరా? ఇదన్నమాట ఇంకొక మెథడ్, ఇది రాసుకోండి. సో క్యారెక్టర్ అరే మొత్తం స్ట్రింగ్కి ఒక్కసారిగా కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి వాల్యూ ఆఫ్, ఇందాక వచ్చేసి మనం క్యారెక్టర్ అరే తీసుకొని స్టార్టింగ్ ఇండెక్స్ ఇలా చేసాం. ఇప్పుడు వచ్చేసి వాల్యూ ఆఫ్లో సింగిల్ ఇంటీజర్ పారామీటర్ ఇస్తాం, దీన్ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 2 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి I1ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తున్నాం, I2ని కూడా స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఒకవేళ కన్వర్ట్ అయినా లేదా తెలుసుకోవాలంటే S1 + S2 అని చెప్పేసి రాశాను. ఇక్కడ మనం అవుట్పుట్ ఏమొస్తుంది చూస్తే 10, 20 మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇదే విధంగా మనకి వాల్యూ ఆఫ్ మెథడ్సే ఉన్నాయి, అవన్నీ నేను రాస్తాను, వాటికి ఎగ్జాంపుల్స్ మీరు డిజైన్ చేయాలి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ క్యారెక్టర్, అంటే సింగిల్ క్యారెక్టర్ స్ట్రింగ్కి మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సింగిల్ క్యారెక్టర్, ఇందాక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం చూసింది. నెక్స్ట్ ఇదే విధంగా పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ ఒకటి ఉంది, అదేవిధంగా లాంగ్ పారామీటర్ అంటే ప్రిమిటివ్ లాంగ్ స్ట్రింగ్కి మనకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోట్ డబుల్ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ 30, 31, 32, 33 స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఫ్లోట్. సో ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ మనకి స్ట్రింగ్కి కన్వర్ట్ అవుతుంది. ఇదే విధంగా ఇంకోటి ఏముండొచ్చు, వెరీ గుడ్, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ బైట్ టు షార్ట్, ఈ రెండింటికి లేవు వాల్యూ ఆఫ్ మెథడ్, బైట్కి షార్ట్కి లేవు, అందుకే ఇంటీజర్ నుంచి రాస్తున్నాను. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ డబుల్ టైప్, ఇంకోటి ఏదో ఉందో మనకి డేటా టైపు, ఏమైండొచ్చు చెప్పండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ మొత్తం 8 కదా మనకి, అదే బైట్కి షార్ట్కి వాల్యూ ఆఫ్ లేదు, ఇంకోటి ఏదో ఉంది. వెరీ గుడ్, ఏంటది, బూలియన్. ఇవన్నీ ప్రిమిటివ్ టైప్సా కాదా, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. అయితే మనం వాల్యూ ఆఫ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ టైప్స్ని కన్వర్ట్ చేయలేమా, ఆబ్జెక్ట్
టైప్స్ని వాటిని కూడా కన్వర్ట్ చేయొచ్చు, దానికి మెథడ్ ఉంది. 36 పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, జావాలో అన్ని క్లాసులకి పేరెంట్. ఓకేనా, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం క్లాసెస్కే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. మేబీ ఇంటీజర్ క్లాస్ అయి ఉండొచ్చు, లేదా యూజర్ డిఫైన్డ్ క్లాస్ కూడా అయి ఉండొచ్చు. ఇంటీజర్ అంటే ఏంది, ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. అదేవిధంగా మనం ఓన్గా మనం క్లాసెస్ రాస్తాం కదా, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఆ ఆబ్జెక్ట్ దేనికి కన్వర్ట్ అవుతుంది, వచ్చేసి స్ట్రింగ్కి కన్వర్ట్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ అని కనపడిందంటే దేని పర్పస్ అంటే కన్వర్షన్ పర్పస్. వాల్యూ ఆఫ్ అని కనపడితే కన్వర్షన్ పర్పస్. ఇంటీజర్కి ఉంది లాంగ్, నెక్స్ట్ లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టరు, బూలియన్. ఆబ్జెక్ట్స్కి ఉందా లేదా, ఆబ్జెక్ట్కి కూడా వాల్యూ ఆఫ్ ఉంది. క్లియరా, ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఉంది, ప్లస్ ఆబ్జెక్ట్కి కూడా ఉంది. క్లియరా, ఏ రెండు లేవు మనకి, బైట్, షార్ట్ లేవు. క్లియర్ కదా, మొత్తం నోట్ చేసుకోండి.